హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ఓ వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా ఎంపీ అరుణ ఇంట్లోకి వెళ్లిన ఘటన దుమారం రేపుతోంది. అసలు చోరీకి వచ్చిందెవరు? దొంగ అయితే ఎలాంటి వస్తువులు తీసుకోకుండా ఎందుకు ఉట్టి చేతులతో వెనుదిరిగాడు? ఏకంగా ఎంపీ ఇంటికే కన్నం వేశాడంటే ఇది తెలిసిన వారి పనేనా? ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా హైదరాబాద్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ డీకే అరుణ ఇంటిని పరిశీలించారు. తెల్లవారుజామున ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడని, ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే ఇంట్లోకి చొరబడ్డ దొంగ ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. అసలు అగంతకుడు ఎందుకొచ్చాడు అనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. డీకే అరుణ ఇంటి వద్ద పరిసర ప్రాంతాల్లో పోలీస్ గస్తీ పెంచుతామన్నారు. విచారణకు అవసరమైన వివరాలను డీకే అరుణ ఇచ్చారని డీసీపీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు డీసీపీ విజయ్ కుమార్. ఒక ఆగంతకుడు అన్నోన్ పర్సన్ ఎంట్రీ అయ్యి వెనకాల నుంచి కాంపౌండ్ జంప్ చేసి ఒక కిచెన్ డోర్ ఫ్రేమ్ తీసి లోపలికి వచ్చి చాలాసేపు అక్కడ తిరిగి మళ్ళీ అనుమానాస్పదంగా తిరిగి బయటికి వెళ్ళినట్టు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకొని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు జూబ్లీ హిల్స్ స్టేషన్ పోలీస్ అండ్ ఏసీపీ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో ఇప్పుడు 2-3 లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ ఆధారం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అగంతకుడు ఇంట్లోకి చొరబడటంపై డీకే అరుణ సైతం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డీకే అరుణ నివాసానికి జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చారు. ఆమె ఇంటిని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలపై దృష్టి పెట్టారు. అదేవిధంగా ఇంట్లో పనిచేసే వర్కర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక చోరీ వ్యవహారంపై డీకే అరుణ స్పందించారు. తమ ఇంట్లోకి ఓ అగంతకుడు ప్రవేశించి అలజడి సృష్టించాడని డీకే అరుణ చెప్పారు. వచ్చిన వ్యక్తి ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకుపోలేదన్నారు. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు అంటే ఇక్కడ నుంచి ఎక్కడ పోయిండు అనేటటువంటి విషయాలు కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఎక్కడ దాకా పోయిండు, ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళు కూడా తప్పకుండా పట్టుకుంటాము, మేము దొరుకుతాడు అనేటటువంటి ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడో చోట దొరుకుతాడు, వాడు దొరకకుండా పోడు అనేటటువంటి భరోసాని ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే, ఒకటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి తెలిస్తే దొరికితే తప్ప ఎందుకు వచ్చిండో తెలియదు మనకి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చిండు, ఎందుకు ఇల్లంతా తిరిగిపోయిండు అనేది, దొంగ అయితేనేమో దొంగతనం చేసిపోయిండని చెప్పొచ్చు. దొంగతనం కోసం దొంగతనం చేయలేదు కాబట్టి ఎందుకు వచ్చిండు అనేటటువంటిది పెద్ద అనుమానం. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎంపీ డీకే అరుణతో ఫోన్లో మాట్లాడారు. 30 ఏళ్లుగా జూబ్లీ హిల్స్ లోనే డీకే అరుణ నివాసం ఉంటోంది. ఎప్పుడూ ఇలా జరగలేదని, తమకు భద్రత కల్పించాలని సీఎంను కోరినట్లు డీకే అరుణ తెలిపారు. ఆగంతకుడు రోడ్ నంబర్ 45లో నుంచి తమ ఇంటి వెనుక వైపుకు ఎంటర్ అయినట్లు ఎంపీ తెలిపారు. ఉదయం 3:28 ఇంట్లోకి ప్రవేశించి ఇల్లు మొత్తం తిరిగినట్లు ఆమె చెప్పారు. కొన్ని కెమెరాలు ఆఫ్ చేసి 1.5 గంటల పైగా ఇల్లు మొత్తం తిరిగాడని తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఇంట్లోకి అగంతకుడు వచ్చిన సమయంలో తమ మనుమరాలు ఇంట్లోనే ఉందన్నారు. అగంతకుణ్ణి చూసి గట్టిగా అరిచి ఉంటే, అమ్మాయి పైన ఏదైనా దారుణానికి ఒడిగట్టి ఉంటే ఏంటి పరిస్థితి అనే భయంలో తామున్నామని ఆందోళన చేశారు. విమెన్ ఎక్కువ కాబట్టి నా ఇంట్లో అంతా పనిచేసే వాళ్ళంతా కూడా ఆడపిల్లలే ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ వచ్చిపోయే వాళ్ళు కూడా ఆడపిల్లలే ఉంటారు. డ్రైవర్లు గన్మెన్ బయట ఉంటారు, వాళ్ళందరూ బయట ఉంటారు. సో కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నాకు. నేను లేని టైంలో ఇంట్లోకి ఎవరైనా దూరిండ్రు, ఇట్లా ఏదైనా జరిగిందనంటే ఇది చాలా ఊహించలేనటువంటి పరిణామం. నిన్న జరిగినటువంటి పరిణామం వచ్చిండు పోయిండు సరిపోయింది. వాడు వచ్చిన వాడు కనుక ఏదైనా దురాఘాతానికి పాల్పడి ఉంటే ఈరోజు పరిస్థితి అసలు ఇంకో రకంగా ఉండేది. ఈ సంఘటన తరువాత ఇంట్లో పిల్లలు భయపడుతున్నారని డీకే అరుణ చెబుతున్నారు. ముఖ్యమంత్రి సిపి కాల్ చేసి అడిగారని సిపి ఆనంద్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన విషయం మొత్తం డీకే అరుణ వివరించారు. అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు రోడ్ నంబర్ 45 నుంచి అగంతకుడు నాంపల్లి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్లాడనేది ఇంకా క్లారిటీ రాలేదు.
తనకు ఎవరిపై అనుమానం లేదని, తమకు ఎవరితోనూ గొడవలు కూడా లేవన్నారు డీకే అరుణ. అగంతకుడు ఎందుకు వచ్చాడనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. డీకే అరుణ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీలు ఎంపీ డీకే అరుణ ఇంటికొచ్చారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎంపీ ఇంట్లో అగంతకుడు గంటన్నరకు పైగా సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్ నంబర్ 45లో ఆటో తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లినట్టు గుర్తించారు. ఇంట్లోకొచ్చిన అగంతకుడు కొన్ని సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. ఇంటి మొత్తాన్ని రెక్కి నిర్వహించిన తరువాత ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అగంతకుడికి ఇంట్లో పనిచేసే పని మనుషులకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.